అందరికీ నమస్తే. రైతు భరోసా విషయంలో ఎన్ని డ్రామాలు జరగాలో అన్ని డ్రామాలు జరుగుతున్నాయి ఇప్పుడు. రైతులకు ఇచ్చే విషయంలోనే ఇంత ఊగిసలాట. మిగతా వాళ్ళకి ఇచ్చే విషయంలో ఏమీ లేదు. రైతుల కాడికి వచ్చే వరకు ఇన్ని సమావేశాలు, అవి బయటపడవు. ఆ సమావేశాల్లో ఏం మాట్లాడతారో చెప్పరు. వీళ్ళు ఒక నిర్ణయానికి రారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయంలో అంతా మల్లగుల్లాలు నడుస్తున్నది గవర్నమెంట్లో. రుణమాఫీ ఇట్లా మల్లగుల్లాలు పడి ఎటు కాకుండా చేసిండు రుణమాఫీని. ఇప్పుడు రైతు భరోసా కాడికి వచ్చే వరకు కూడా సేమ్ మళ్ళీ అదే నడుస్తున్నది. ఏం నడుస్తున్నదంటే ఒక సబ్ కమిటీ భేటీ అయింది. సబ్ కమిటీ అంటే ఎవరో తెలుసు కదా, పట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఈ నలుగురు కమిటీ సబ్ కమిటీ. ఇది ఎప్పుడు వేసారంటే జూన్లో వేసారు, 2023 జూన్. జూలై 15 లోపల రిపోర్ట్ ఇస్తారని చెప్పిండ్రు. వాళ్ళు ఇప్పటిదాకా రిపోర్ట్ ఇవ్వలేదు. మరి ఏం పని చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఇప్పటిదాకా రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ సమావేశం అయ్యి ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తారంట. అంటే వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళు రిపోర్ట్ తయారు చేయడానికే ఈ రైతుల దగ్గర సమావేశాలను డ్రామా ఎందుకు నడిచింది ఇన్ని రోజులు? అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పేసి ఒక డ్రామాను ఎందుకు తెర మీద తీసుకొచ్చిండ్రు? అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రైతులతో సమావేశాలు అయిపోయినాయి, అసెంబ్లీలో చర్చలు అయిపోయినాయి. ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా డ్రామా మీటింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ సబ్ కమిటీ అంట, వాళ్ళు కూర్చున్నారంట, వాళ్ళు ఏక నిర్ణయానికి రాలేదంట. అంటే ఒకటి అంటున్నారు, ఒకటి అంటున్నారు. పట్టి విక్రమార్క ఒకటి చెప్తున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఇంకోటి చెప్తున్నాడు. మీరు మాట్లాడుకొని మీరు ఏకాభిప్రాయం రానికే ఇన్ని రోజులు జరిగిన జాప్యం దేనికోసము, ఇన్ని రోజులు జరిగిన సమావేశాలు దేనికోసం అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రైతులకు ఇచ్చే విషయంలోనే ఇంత జునుగుడు ఎందుకో అర్థం కాలేదు. ఒకటి 7 ఎకరాలు అనేది తెర మీద తీసుకొచ్చారు. ఇది ఎక్కడ వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు, లీకుల ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు. 7 ఎకరాలు. 7 ఎకరాల విషయంలో కూడా మళ్ళీ ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమే. ఎందుకంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ ఏంది? కుటుంబంలో ఎన్ని ఎకరాలైనా ఉండని, ఎంతమంది అయినా ఉండని, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. 3 సార్లు 2 6,000 రూపాయలు వస్తాయి. వీళ్ళు రైతు భరోసా విషయంలో 2 విడతలు ఇవ్వాలి. 7,800 రూపాయలు, 7,800 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఏంది వీళ్ళ రూల్స్ అంటే 7 ఎకరాలంట సేమ్ రేషన్ కార్డులు. అసలు వీళ్ళు రేషన్ కార్డులే ఇవ్వకుండా రేషన్ కార్డులు అనే పేరుతో రుణమాఫీ అట్లా చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు ఒక కుటుంబం అనే పేరుతోనే మళ్ళీ రైతు భరోసా విషయంలో కూడా చర్చలు చేస్తున్నారు. రేషన్ కార్డులు వీళ్ళు ఇచ్చి ఉండింటేనేమో ఇప్పుడు గత గవర్నమెంట్లో 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిర్రట వాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకోవడమే తప్ప ఎవరికి ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మొత్తం 1,25,000 అప్లికేషన్లు, 1,25,00,000 అప్లికేషన్లు, ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000 దరఖాస్తులు వచ్చినాయి. దానిలో రేషన్ కార్డులు కొత్తగా మార్చాలని లేకపోతే కొత్తగా ఇవ్వాలని మొత్తం దాదాపు 40 లక్షల దరఖాస్తులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. ఒక రేషన్ కార్డులో అన్నదమ్ములంతా ఉన్నారు. అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నాయన ఉన్నాడు, అమ్మ ఉన్నారు. ఆ రేషన్ కార్డులో అన్నకు పెళ్ళి అయిపోయింది, తమ్మునికి పెళ్ళి అయిపోయింది. అవసరమైతే అన్నదమ్ములు ఇద్దరు అమ్మ నాయన దగ్గర లేరు. ఇప్పుడు ఏం చేయాలి? అవి 3 రేషన్ కార్డులు కావాలి. కానీ వీళ్ళు చేయలేదు. అంతా కలిసి ఒకటే రేషన్ కార్డు. ఎప్పుడో జమానా నుంచి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి గట్లే ఉన్నాయి. అన్ననేమో ఏదో ప్రొఫెషనల్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, అడ్వకేట్ ఉంటాడు, లేకపోతే ఇంకేదో ఉంటాడు, లేకపోతే ఇంకేదో ఐటీ కడుతుంటాడు, ఆయన ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటా. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. అంటే ఆ కుటుంబానికి రైతు భరోసా రాదు. వీళ్ళ లెక్క అది. ఇలా తమాషా అంతా ఎడ జరుగుతుంది, వీళ్ళ చర్చ అంతా ఎడ జరుగుతుందనంటే ఇదే జరుగుతుంది. 7 ఎకరాలకి ఇవ్వాలన్నా, 5 ఎకరాలకి ఇవ్వాలన్నా, రేషన్ కార్డు తీసుకోవడం, రేషన్ కార్డు లెక్క ప్రకారం రైతు భరోసా చేయడం అనేది గ్యారంటీ. దానిలో డిసైడ్ అయిపోయింది గవర్నమెంట్. వీళ్ళు ఏకాభిప్రాయం రాంది కేవలం 7 ఎకరాల కాడ, 5 ఎకరాల కాడ, 10 ఎకరాల కాడ ఏకాభిప్రాయం రాలేదు. రైతులు ఏం చెప్పినప్పుడు? రైతులు ఇస్తే ఇవ్వండి, 10 ఎకరాల వరకు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. 10 ఎకరాల రైతు కూడా పెద్ద మూతబరి అయితే కాదు, 10 ఎకరాలకు ఇవ్వండి అని చెప్పారు. చాలా ఓపెన్గా మనకు కనిపించినాయి. ఖమ్మంలో మాట్లాడినా, వనపర్తిలో, మా జిల్లా వనపర్తిలో మాట్లాడినా, ఇంకొక దగ్గర మాట్లాడినా వీళ్ళు మొత్తం పెట్టింది 4 సమావేశాలు, టైంపాస్ మీటింగ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు వచ్చి మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటున్నారు. రైతులు చెప్పినాక మళ్ళీ వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనేది ఒక కీలకమైన పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని ఆల్రెడీ డిసైడెడ్. ప్రభుత్వ ఉద్యోగులు దానిలో సింగరేణిలో 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఇవ్వాలని డిసైడ్ అయినారు. మరి ప్రభుత్వంలో ఉన్న 4th క్లాస్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది? 4th క్లాస్ ఎంప్లాయీస్కు రైతు భరోసా ఇవ్వడం వల్ల నష్టమైంది. వాళ్ళ 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఇవ్వకూడదు అని ఇప్పటికే డిసైడ్ అయింది. కాబట్టి దాన్ని మరి ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఎంత జీతాలు ఉంటాయి? వాళ్ళకు రైతు భరోసా ఎంత ఇస్తే వాళ్ళకు మీరు వాళ్ళను ఆర్థికంగా లేకపోతే వాళ్ళకు వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది. ప్లస్ రెండవది ప్రొఫెషనల్స్, అదే అడ్వకేట్లు, వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు దీనిలోకి. ప్రొఫెషనల్స్ అన్నమాట వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్లు వాళ్ళు. ప్రొఫెషనల్స్కు కేసులు ఉంటేనే పైసలు వస్తాయి, కేసులు లేకపోతే పైసలు ఉండవు. కొందరు బార్ కౌన్సిల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, అడ్వకేట్కి చేయరు, ఏదో పని చేసుకుంటారు. అట్లాంటి కూడా రైతు భరోసా రాదు.
తర్వాత ఐటీ పేయర్స్, ఇది మరీ దారుణం. ఐటీ పేయర్స్ విషయంలో ఐటీ పేయర్ అంటే ఎవరు? కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ పే చేస్తున్నారా? చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఐటీ పే చేస్తున్నారు. ఎందుకంటే లోన్ల కోసమో ఏదైనా అక్కడికి వస్తాయని. రైతులు కూడా ఐటీ పే చేస్తలేరా? ఏదైనా లోన్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు ఐటీ ఉండాలి, కనీసం కమ్సే కమ్ 2 సంవత్సరాలు ఉండాలి అని ఎవరికో అప్పచెప్తే ఎవరో ఈ ఐటీ ఫైల్ చేస్తూ 2 సంవత్సరాలు ఎంతనో అంత కట్టు, 500 కట్టు, నీకు లోన్ వస్తుంది. ట్రాక్టర్ తీసుకుంటే లోన్కు ఎడికెళ్ళి వస్తుంది. ట్రాక్టర్ తీసుకుంటే పిల్లల చదువుల కోసం లోన్ తీసుకుంటే ఎడికెళ్ళి వస్తుంది. ఓ ఇల్లు కట్టుకుంటే లోన్ ఎడికెళ్ళి వస్తుంది. ఈవెన్ బండి కొనుక్కుంటే కూడా లోన్ కావాలి. ఇప్పుడు లోన్ కావాలంటే ఐటీ కట్టాలి. కనీసం 2 సంవత్సరాలను కట్టమంటున్నారు. ఏదో లెక్క ప్రకారం 2 సంవత్సరాలు కడతారు. ఇప్పుడు వాళ్ళంతా నాన్ ఎలిజిబుల్. ఒక కుటుంబంలో అందరూ ఒక లెవెల్లో ఉంటారా? అన్న ఒకలాగుంటాడు, తమ్ముడు ఒకలాగుంటాడు, అమ్మనైనా ఒకలాగుంటారు. ఇంకా మెయిన్గా నేను ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ విషయంలో నేను కొన్ని చెప్పాలనుకున్నా. ఐటీ పేయర్స్ విషయంలో అవి ప్రైవేట్ ఉద్యోగాలు. ఐటీ పేయర్స్ ఎవరు? ప్రైవేట్ ఉద్యోగాలు. అందరూ బిజినెస్లు చేసుకుని ఐటీ కట్టరు. చిన్నగా 25,000 జాబు, 25,000 నెలకి 25,000 సంపాదిస్తే కూడా ఐటీ కడుతున్నారు. ప్రైవేట్ జాబ్స్ తుమ్మితే ఊసిపోయే ముక్కులు అవి. ఎప్పుడు ఆ జాబులు మనం వదిలేస్తామో, లేకపోతే మనం ఆ కంపెనీని ఎప్పుడు తీసేస్తాడో, ఎప్పుడు మనకు జాబ్ ఉంటుందో, ఏ రోజు ఊసిపోతుందో మనకే తెలియదు. ఇప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీల జాబ్స్ కూడా గ్యారంటీ లేదు. మొత్తం తీసి పడేస్తున్నారు అందరినీ. ఇప్పుడు వాళ్ళు ఐటీ పే చేస్తారు కాబట్టి వాళ్ళకి రైతు భరోసా ఇవ్వం. వాళ్ళ జాబ్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఒక పని చేయండి, ప్రభుత్వానికి నేను ఒక సూచన చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు రైతుకి ఇచ్చే విషయంలో ఇంత పితలాటకం చేస్తున్నారు కాబట్టి. ఒక పని చేయండి, రైతులకు మీరు ఒక సూచన చేయండి. ఒక గజిట్ తీయండి, ఒక జీవో తీయండి గవర్నమెంట్కి వెళ్ళి. ఏమని? 7 ఎకరాలు మించితే మీరు వ్యవసాయం చేయకండి. మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే, మీరు ఎవరైనా ఒక ప్రొఫెషనల్ ఉంటే, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే, మీరు అసలు ఐటీలో మీరు అసలు 7 ఎకరాలు కాదు, అసలు మీరు వ్యవసాయం చేయకండి. పెట్టండి. మీరు రూల్స్ తీయండి, కానూన్లు తీయండి. మీరు చట్టాలు తయారు చేస్తారు కదా, మీరు తీయండి కానూన్. అగ్రికల్చర్ ఎవరు చేయాలనో ఎవరు చేయదో కూడా ఎలిజిబిలిటీ పెట్టండి. మీరు చేసేది సహాయం. ఆ సహాయం చేయడానికి కూడా ఇన్ని ఎలిజిబిలిటీసా? మిమ్మల్ని ఎవరిని పుట్టలకి ఇవ్వండి, గుట్టలకి ఇవ్వండి, రోడ్లకి ఇవ్వండి, పెట్రోల్ బంకులకి ఇవ్వండి అని ఎవరు చెప్తలేరు. ఫామ్ హౌస్లకి ఇవ్వని ఎవరు చెప్తలేరు. అవి ఎంత ఉన్నావో లెక్క చేసి అవి కట్ చేసేయండి. ఎవడు ఏమన్నాడు మేము ఫామ్ హౌస్లకు? ఎవడు ఏమన్నాడు గుట్టలకు, పుట్టలకు, పెట్రోల్ బంకులకు? వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు 7 ఎకరాలు మించితే వ్యవసాయం చేయొద్దని ఒక కానూన్ తీయండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కానూన్ తీయండి, ఒక జీవో తీయండి, ఒక గజిట్ విడుదల చేయండి. 7 ఎకరాలు రైతులు ఎవరైనా సరే వాళ్ళు 7 ఎకరాలకు మించి వ్యవసాయం చేయకూడదు. 7 ఎకరాలు చేస్తే మీరు ఎలిజిబుల్ కాదు, వ్యవసాయం చేయకండి అని చెప్పండి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అందరికీ లక్షల జీతాలు రావు. 4th క్లాస్ ఎంప్లాయీస్ అన్నా కనీసం మీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 4th క్లాస్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకి ఊరు కూడా వ్యవసాయం ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కింద జమ చేస్తారు, చేసి వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు ఇంకా రైతు భరోసా కూడా ఇయ్యరు. చిన్న వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళకి ఏం లక్షల జీతాలు ఏమి ఉండవు కదా. ప్లస్ ఇక్కడ ప్రొఫెషనల్స్లో కూడా చాలా ఓడబోతుంటుంది. ప్రొఫెషనల్స్ అందరికీ కేసులు రావు, అందరూ అదే పనిలో ఉండరు. రిజిస్టర్ చేసుకొని వేరే చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటుంటారు. వాళ్ళు ప్రొఫెషనల్ అని చెప్పేసి మీరు రైతు భరోసా అయ్యారు. ఇంకా నేను ఐటీ పేయర్స్ విషయంలో ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఐటీ పేయర్స్ విషయంలో మీరు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారో, ఇప్పుడు ఎట్లుంటుంది, అన్నదమ్ములు ఉన్నారు. ఓ అన్ననో తమ్ముడో ఒకటే దేశం కల్లా ఉన్నారు. ఒక ఆయన అన్ననో తమ్ముడో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు, లేకపోతే చిన్నపాటి జాబ్ చేస్తుంటాడు, ఏదో దానిలో జాబ్ చేస్తుంటాడు. ఆయనకు 25,000 30,000 జీతం వస్తుంది కదా అని చెప్పేసి ఆయన ఐటీ కడతాడు. దేనికో దానికి అక్కర పడుతుంది అని. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయొద్దా? ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మంచి జాబ్లో ఉన్నారు, వాళ్ళిద్దరు ఐటీ కడుతున్నారు అనుకో, ఇంటికాడ అమ్మనైనా వ్యవసాయం చేయకూడదా? వాళ్ళు కూడా ఒక కానూన్ తీయండి. మీ కొడుకులు, మీ చుట్టాలు ఎవరైనా సరే, మీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఐటీ కడుతున్నారంటే మీరు వ్యవసాయం చేయకండి అని చెప్పేసి ఒక కానూన్ తీయండి. దరిద్రం పోతుంది, రాష్ట్రంలో వ్యవసాయం తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం వేరే రాష్ట్రం నుంచి వేరే దేశంకి వెళ్ళి మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం తిండి గింజలు కూడా. అరే ఇంతగానం పండించిండ్రు, మా రైతులు చాలా గొప్పోళ్ళు, మా రైతులు మొత్తం 1 కోటి మెట్రిక్ టన్నుల వడ్లు పండించిండ్రు అని గ్రేడ్గా చెప్పుకుంటారు. ఆ క్రెడిబిలిటీ ఏమో మీది, కానీ పండించే రైతు విషయంలో మాత్రం ఇన్ని రూల్స్ పెడతారా? ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్లు వీళ్ళలో చాలామంది వాళ్ళ అఫిడవిట్లలోనే 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నట్టుగా పెట్టినరు. వాళ్ళ రకరకాల బిజినెస్లు చేసి ఐటీలు కడతారు కదా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనకు 5,000 కోట్లు ఆస్తున్నట్టు అఫిడవిట్లో పెట్టుకున్నాడు. మరి అట్లా పెట్టుకున్నప్పుడు ఆయనకు జీతం ఎందుకు? ఆయనకు 2 లక్షలు జీతము, కార్లకు డీజిలు, తర్వాత మెయింటెనెన్స్ మొత్తం 5 లక్షలు వస్తాయి. 5 లక్షల రూపాయల నెలకి ఎందుకు తీసుకుంటున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? నాట్ ఓన్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి అయినా సరే, ఎమ్మెల్యేలు, చాలామంది మినిస్టర్లు, వీళ్ళంతా ఐటీ పేయర్స్. వీళ్ళందరూ ఐటీ కడతలేరా?
ఐటీ కట్టని ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి జీతాలు. కానీ ఐటీ కడుతున్న ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు జీతాలు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఐటీ కడుతున్న రైతులకు ఎందుకు రైతు భరోసా రాదు? ఎందుకు రుణమాఫీ కాలేదు? దీనికి ఏమన్నా సమాధానం చెప్తుందా ప్రభుత్వం? ఈ విషయంలో తర్జన పడుతున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వం నేను చెప్పినట్లు ఇది ఖచ్చితంగా చేయాలి. చూడండి, మంత్రులకు ఎమ్మెల్యేలకు ఐటీ కడుతున్న వాళ్ళకు జీతాలు బంద్ చేయండి. ఎందుకంటే వాళ్ళంతా సంపాదించి వాళ్ళు ఐటీలు కడుతున్నప్పుడు వాళ్ళకి ఆ నెలకు జీతాలు ఇవ్వడం ఎందుకు? ఆ కార్లకు డీజిల్ వసూలు ఎందుకు? వాళ్ళకు మెయింటెనెన్స్ కోసం వాళ్ళ పిఏలకు పిఆర్ఓలకు జీతాలు ఇచ్చేందుకు అవన్నీ వాళ్ళు ఇచ్చుకోలేరా? మరి ట్యాక్సులు కట్టే మంత్రులకు ఎమ్మెల్యేలకేమో జీతాలు ఇవ్వాలి, వాళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఇక బడ్జెట్ సమావేశాలకు ల్యాప్టాప్లు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి వాళ్ళకి. కానీ రైతు బిడ్డలు రైతులు ఐటీ కడతారంట, కాబట్టి వీళ్ళకి రైతు భరోసా చేయారంట. ఇదేం లెక్క? ఒక పని చేయండి మీరు అందరు కలిసి. అసలు రైతు భరోసా స్కీమ్ ఎవరైనా సరే గవర్నమెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు మ్యాక్సిమం రైతులకు మేలు జరగాలని, మ్యాక్సిమం జనాలకు మేలు జరగాలని ఏదైనా స్కీమ్స్ కానీ లేకపోతే ఏమైనా ఉచిత పథకాలు కానీ ఏమైనా కానీ ఇస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇవన్నీ రూల్స్ పెట్టి మొత్తం కట్ చేయాలని చూస్తున్నారు. అగ్రికల్చర్ చేయొద్దని చెప్పండి. అసలు రైతులకు అగ్రికల్చర్ చేయొద్దు, మాకు లెక్క చెప్పండి, మీరు ఎలిజిబుల్లో కాదు, అప్పుడు వ్యవసాయం చేయండి అని చెప్పండి. లేకపోతే రైతు భరోసా మొత్తాన్ని ఎత్తేయండి. లేదా రైతు భరోసా ఇవ్వాలనుకుంటే రైతులందరికీ ఇవ్వండి. వ్యవసాయం చేస్తేనే రైతు. ఇప్పుడు ఈ వానాకాలంలో పంట వేస్తాడు, యాసంగిలో నీళ్ళు లేక పంట వేయడు, ఆయన రైతు కాకుండా పోతాడా? ఆయనకు సహాయం చేయరా? ఆయన వానాకాలంలో వేసిన అయినా వానాకాలంలో 7 ఎకరాలు వేసుకున్న అయినా ఎండాకాలం వచ్చే వరకు నీళ్లు లేకనో లేకపోతే వాతావరణ సమస్యలతోనో ప్రాబ్లమ్స్తోనో 3 ఎకరాలు వేసుకుంటాడు. మీరు ఇయ్యరా? ఇస్తే తప్పే ఉన్నది. రైతు తింటే కష్టం అవుతుందా? రైతు తింటే పైసలు ఇబ్బంది పడుతుందా ప్రభుత్వం? అంటే దేనికో ఈ టీఎస్కి వెళ్ళి టీజీ మార్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవచ్చు. పోలీసులో లోగోలు చేంజ్ చేసి దేశమంతా పోలీసులో లోగో చేంజ్ చేస్తే తక్కువనా? పోలీసులో లోగో చేంజ్ చేసిండ్రు వీళ్ళు. పోలీసుల లోగో చేంజ్ చేస్తే మొత్తం పోలీసుల ఇక్కడ భుజాల మీద ఉండే గుర్తుల కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళ వెహికల్స్ మీద, తర్వాత బారికేడ్ల మీద, పోలీస్ స్టేషన్ల బోర్డుల మీద, మొత్తం పేపర్ల మీద, వాళ్ళ లెటర్ హెడ్ల మీద మొత్తం చేంజ్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం డాక్యుమెంటేషన్ మొత్తం చేంజ్ చేసినాయి, వెబ్సైట్లు చేంజ్ చేసినాయి. జస్ట్ డొమైన్లు టీఎస్కి వెళ్ళి టీజీ మార్చినందుకు వెబ్సైట్లు ఉంటాయి కదా, గవర్నమెంట్ వెబ్సైట్లు, ఆ డొమైన్లు బుక్ చేయగానే చాలా పైసలు ఖర్చు పెట్టింది. ఢిల్లీకి పోనికే దాదాపు 29 సార్లు ఢిల్లీకి పోతే జనడబ్బుతో ఢిల్లీ పోనికి వస్తుంది, అన్నీ ఏనికి వస్తుంది. కానీ రైతుల కాడికి వచ్చే వరకు 30 తిప్పాలు పెట్టాలి. రైతుల విషయానికి వచ్చే వరకు ఇవన్నీ లెక్కలు చెప్పాలి, తప్పించుకోవాలి. ఇదే పనా? అసలు ఎందుకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇన్ని కండిషన్లు పెట్టాలనుకుంటుంది? ఎందుకు మ్యాక్సిమం రైతులకు ఇవ్వకుండా ఎంత తక్కువ మంది రైతులకు ఇస్తే అంత మంచిదని ప్రభుత్వం భావిస్తుంది? నేను చెప్పినట్లు జీవోలు తీయండి. రాష్ట్రంలో అగ్రికల్చర్ ఎవరు చేయాలో ప్రభుత్వమే చెప్పండి, వాళ్ళే అగ్రికల్చర్ చేస్తారు, వాళ్ళకే రైతు భరోసా ఇవ్వండి. కానీ తప్పించుకునే ప్రయత్నంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే ఈ డ్రామా మీటింగ్స్ అన్ని కూడా నడుస్తున్నట్టుగా చాలా కేటగిరీగా కనిపిస్తున్నాయి. అసలు ఈ ఉప కమిటీ సబ్ కమిటీ ఇన్ని రోజులు ఏం చేసింది? జూన్ నుంచి ఇప్పటిదాకా ఏం చేసింది? ఇప్పుడు హడావిడి సమావేశాలు పెట్టి ఏకాభిప్రాయం రాలేదనే ఉద్దేశంతో తప్పించుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.